యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుసగా చైన్ స్నాచింగ్లు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి తలెత్తు ఉండడం జరిగింది. ఇదే సందర్భంలో పోలీసులకు కూడా కంటి నిండా కునుపు లేకుండా పోయిందని కూడా మనం చెప్పవచ్చు. సో వరుసగా ఈ చైన్ స్నాచింగ్లు ఎందుకు జరుగుతున్నాయి, వీటిని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నాయని చెప్పేసి విమర్శలు పెద్ద వస్తున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజచంద్ర గారు మనం ఉన్నారు. సార్, ప్రజెంట్గా యాదాద్రి జిల్లాకు సంబంధించేసి గత మార్చి నుండి ఏప్రిల్ వరకు అంటే నిన్నటి వరకు కూడా చైన్ స్నాచింగ్స్ అనేవి కంటిన్యూగా కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2 చైన్ స్నాచింగ్స్ జరిగిన సందర్భంలో సో వీటిని అరికట్టడంలో విఫలమవుతున్నారని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఈ స్నాచింగ్కి సంబంధించి అరికట్టడం కోసం అని చెప్పి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లాస్ట్ మనకి 7 డేస్లో మనకు 5 స్నాచింగ్స్ అంటే పడుకున్న వ్యక్తుల మెడలో నుంచి చైన్ లాక్కెళ్ళడం లాంటివి మనకు రిపోర్ట్ అయినాయి. సో ఈ పర్టికులర్ క్రైమ్లో మనకి ఏంటంటే క్లూస్ చాలా తక్కువ ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు టార్గెట్ చేసిన మొత్తం అంతా కూడా రూరల్ ఏరియాస్లో, అది కూడా ఒక విలేజ్లో ఒక ఎండ్లో ఉన్న హౌజెస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఆ టార్గెట్ చేసిన హౌజెస్లో లైట్స్ ఉండవు అండ్ పైన వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు అండ్ ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా మెడలో అవి ఆర్నమెంట్స్ ఉంటాయి. అవి తీసుకొని వీళ్ళు పారిపోతున్నప్పుడు కూడా వాళ్ళు నిద్ర నుంచి మేల్కొని అది రియలైజ్ అయ్యే లోపు వాళ్ళు అక్కడ నుంచి మాయమైపోవడం లాంటివి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇది నిన్న నైట్ మనకు 2 రిపోర్ట్ అయినాయి, టోటల్గా ఇప్పుడు జిల్లాలో 5 రిపోర్ట్ అయినాయి. సో దీని గురించి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసినాం. ఆల్రెడీ ప్రతి ఒక్క విలేజ్లో కూడా విలేజ్ వాలంటీర్స్ అండ్ యూత్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే ఈ మోస్ట్ ప్రాబబుల్ అంటే హైవేకి దగ్గరగా ఉన్న విలేజెస్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నాము. బట్ ప్రాక్టికల్ డిఫికల్టీ ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్కి కూడా పోలీస్ సిబ్బందిని ఎంటైర్ నైట్ ప్రొవైడ్ చేయడం కష్టం. సో పోలీస్ వాళ్ళు అక్కడ వచ్చి చెక్ చేసుకుని వెళ్ళగలుగుతారు. కానీ ఇప్పుడు మన జిల్లాలో 421 విలేజెస్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క విలేజ్కి ఎంటైర్ నైట్ ఒక సిబ్బందిని ప్రొవైడ్ చేయడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. సో పబ్లిక్ కూడా వాళ్ళ ఏరియాని గస్తీ చేసుకొని పోలీస్ వాళ్ళకి సహకరించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రివెంటివ్ యాక్టివిటీస్లో ప్రతి ఒక్క విలేజ్లో కూడా డండోరా వేయించినాము అండ్ ఈ ఆటోస్ తోటి మైక్స్ తోటి కూడా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయించినాము. ఒకటి ఏంటంటే విలువైన వస్తువులన్నీ కూడా వాళ్ళు ఇళ్లలో పెట్టుకొని వాళ్ళు పడుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఇళ్లలో పడుకోవడం ఒకటి. మూడవది ఏంటంటే ఒకవేళ పుస్తకాలు లాంటివి ఉంటే వాళ్ళు దానికి కొంచెం ప్రికాషనరీగా ఒక కొంగు చుట్టుకోవడం లేదా ఇంకేదన్నా పిన్నిస్ తోటి దాన్ని కొంచెం భద్రపరచుకోవడం దాన్ని చేస్తే వాళ్ళు అది తీసే టైంలో అది వాళ్ళకు మెలకు వచ్చి దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిన్న జరిగిన ఒక క్రైమ్లో మొత్తం వాళ్ళు చైన్ తీసుకొని వెళ్ళిపోయి మార్నింగ్ అయ్యే వరకు కూడా వాళ్ళు రియలైజ్ కాలేదు వాళ్ళ మెడలో చైన్ పోయిందని చెప్పేసి. సో వీటికి ప్రివెంట్ చేయాలంటే లోకల్ పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయాలి అండ్ లోకల్ యూత్ అండ్ వాలంటీర్స్ కూడా మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో సంబంధించేసి సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో పని చేయలేని పరిస్థితి ఉండడం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే మీరు గతంలో చాలామందికి చెప్పుకుంటూ పోతున్నారు సీసీ కెమెరాల పోలీసు సంబంధించి 3వ కారణం అని చెప్పేసి కూడా. సో ఈ పని చేయకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ సీసీ కెమెరాల విషయంలో ఏ విధంగా చూస్తారు? రిగార్డింగ్ సీసీ కెమెరాస్ తప్పకుండా మన ఇన్వెస్టిగేషన్కి అండ్ క్రైమ్ ప్రివెన్షన్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక సీసీ కెమెరాస్ ఉంటే ఏంటంటే ఆ ఇంట్లో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అఫెన్స్ జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ అఫెన్స్ జరిగినా కూడా దాని డిటెక్షన్ చాలా ఈజీ అవుతుంది. సో మన దగ్గర మోరార్లెస్ చాలా వరకు కూడా రూరల్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి కొన్ని ఈ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, పెట్రోల్ బంక్స్, ఫంక్షన్ హాల్స్ వీళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది సీసీ కెమెరాస్ పెట్టుకోని చెప్పేసి. అండ్ కొన్ని కెమెరాస్ చాలా పాతవి పెట్టినాయి, అవన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి, దాని వారంటీ పీరియడ్ కూడా అయిపోయింది. సో పబ్లిక్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భువనగిరి లిమిట్స్లో హౌసింగ్ బోర్డ్ కాలనీ వాళ్ళు టేకప్ చేసుకున్నారు క్రౌడ్ ఫండింగ్ తోటి, పబ్లిక్ ఫండ్ చేసుకొని 55 కెమెరాలతోటి వాళ్ళు P2P టెక్నాలజీ తోటి వాళ్ళు కొత్త కెమెరాస్ 2-3 డేస్లో వాళ్ళకు ఓపెనింగ్ అయిపోతాయి. సో మిగతా ఏరియాస్లో కూడా అట్లీస్ట్ ఈ హైవే పైన ఉన్న షాప్స్ కానీ ఇల్లు కానీ వాళ్ళు కెమెరాస్ ఒకటి హైవే వైపు మనకు ప్రొజెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి క్రైమ్ జరిగినా కూడా దాని వెంటనే వాళ్ళు అఫెండర్ పారిపోయిన ప్లేస్ కూడా ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా ఈ థెఫ్ట్కు కంటిన్యూగా థెఫ్ట్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తులు, స్నాచింగ్ పడుతున్నటువంటి వ్యక్తులు మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులని భావించవచ్చా లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతున్నారు? మనకు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మన జిల్లా లోకల్ వాసులా కాదా అనేది చెప్పడం కష్టము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, బట్ కొంతమంది సస్పెక్ట్స్ని కూడా వెరిఫై చేస్తున్నాము. కొంతమంది సస్పెక్ట్ని వెరిఫై చేస్తే వాళ్ళు వేరే దగ్గర క్రైమ్స్ వాళ్ళు కన్ఫెస్ చేసినారు, ఖచ్చితంగా పట్టుకుంటాము. ఇట్ మే టేక్ సమ్ టైం, బట్ అప్పటిలోపు మనం ఇది ప్రివెన్షన్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. దీనికి జిల్లా వాసులందరూ కూడా మాకు సహకరించాలి, లేకపోతే దీన్ని ఆపడం కష్టమవుతుంది.
మొత్తానికి ఈ చైన్ స్నాచింగ్ సంబంధించేసి ఖచ్చితంగా ప్రజలకు కూడా వాళ్ళు కూడా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఆరు బయట నిద్రించేటప్పుడు కానీ అదేవిధంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ చైన్ స్నాచింగ్స్ అనేవి ఆగే అవకాశం ఉంది. అదేవిధంగా జరుగుతున్నటువంటి చైన్ స్నాచింగ్ సంబంధించి కూడా ఆ దొంగలు ఎవరనేది పట్టుకోవడానికి కూడా మేము అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాము. ఈ చైన్ స్నాచింగ్స్ పునరావృతం కాకుండా మేము అరికడతామని చెప్పేసి కూడా డీసీపీ రాజచంద్ర చెప్తున్న పరిస్థితి ఉంది. బోర్గేన్ నుండి కెమెరా పుల్లారావు, బిగ్ టీవీ.